ఇంకా చాలా ఉన్నాయి షిఫ్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఇవి అవి అని చాలా ఉన్నాయి. ఇప్పుడే కొన్ని వెళ్ళాయి, ఇంకా కొన్ని వెళ్తున్నాయి. ఇప్పుడు దీన్ని షిఫ్ట్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే అది దీనికంటే చిన్నది అయి ఉండొచ్చు. కాకపోతే కానీ ఒక కొత్త ఇల్లు తీసుకోవాలని ఉంది. కానీ ప్రస్తుతానికి ఇమీడియట్గా మేము ఎందుకు షిఫ్ట్ అయ్యాము అంటే మా చార్లీ మేము ఫస్ట్ ఇంట్లో జాయిన్ అయ్యేటప్పుడు మేము అడిగాము అతన్ని పెట్ మా ఇంట్లో ఉంటుంది కదా, మీకేం ఇబ్బంది లేదు కదా అని. అప్పుడు ఏమన్నారంటే ఓకే మాకేం ఇబ్బంది లేదని చెప్పన్నారు. ఆ తర్వాత చార్లీ అసలు బయట వాళ్ళు వచ్చిన అరవదు, ఒక్కసారి అరుస్తుంది అంతే, ఇంకా కామ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ టైం చూసి కామ్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో వాష్రూమ్స్ కానీ అసలు ఎక్కడ పోదు, బయటకు వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఇంకా నీట్గా ఉంటుంది చార్లీ. దానికి ప్రస్తుతానికి హెల్త్ కూడా బాగాలేదు. కానీ అతను చార్లీ వల్ల ఇష్యూస్ వస్తున్నాయి, బయట వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. చార్లీ అసలు బయటికే వెళ్ళదు.